Okay, now we discuss Telangana ESET 2020 mathematics solution. This is shift 2, that is the afternoon session. Differential equations సంబంధించిన ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేస్తాం. దానిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? డిగ్రీ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 1 plus x square dy by dx whole square minus 2xy dy by dx plus 1 plus y square equal 0. మనం ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయాలా డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నా ఫస్ట్ మనం ఆర్డరే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేస్తేనే ఆర్డర్ యొక్క పవర్ ని మనం డిగ్రీగా డినోట్ చేస్తాం. ఆర్డర్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎటువంటి రాడికల్స్ కానీ ఫ్రాక్షన్స్ కానీ ఉండకూడదు. రాడికల్స్ అంటే 1/2, 2/3, 4/2 కానీ, ఫ్రాక్షన్స్ 1/2, 2/2, 3/4 కానీ, రాడికల్స్ అంటే రూట్ టర్మ్స్ కానీ ఉండవు. అవి ఉన్నట్లయితే ముందు వాటిని సింప్లిఫై చేసి ఆ తర్వాత మనం ఆర్డర్ కనుక్కోవాలి. ఆర్డర్ అంటే ఏంటంటే ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క హైయెస్ట్ డెరివేటివ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే dy by dx ఉంది అంటే ఒకసారి డిఫరెన్షియేషన్ చేశారు, ఇప్పుడు ఒకసారి డిఫరెన్షియేషన్ చేశారు అంటే ఆర్డర్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. డిగ్రీ ఏమవుతుందంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ది ఆర్డర్. ఈ యొక్క ఆర్డర్ యొక్క హైయెస్ట్ పవర్ ని మనం డిగ్రీగా డినోట్ చేస్తాం. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 2 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 1 ఉంది. ఈ రెండింటిలోని హైయెస్ట్ పవర్ ఎంత అవుతుంది? 2 గా మనం డినోట్ చేస్తాం. సో ఈ రకంగా ఈ బిట్ యొక్క ఆన్సర్ ఎంత అవుతుంది అంటే డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ 2. ముందు ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆ తర్వాత మనం డిగ్రీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ వి టేక్ అనదర్ క్వశ్చన్. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మ్డ్ బై ఎలిమినేటింగ్ ద కాన్స్టెంట్స్ a and b in y equal to a e power bx. ఇక్కడ a and b అనేవి కాన్స్టెంట్స్ గా వాళ్ళే ట్రీట్ చేస్తారు కాబట్టి ఈ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది 2 times డిఫరెన్షియేషన్ చేయాలి. ఒకవేళ 2 కాన్స్టెంట్స్ ఇచ్చి ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయమన్నా సరే నెంబర్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇక్కడ 2 కాన్స్టెంట్స్ ఇచ్చాడు కాబట్టి కంపల్సరీ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని 2 times ని డిఫరెన్షియేషన్ అనేది చేయాలి. ఫస్ట్ ఇచ్చిన దాన్ని డిఫరెన్షియేషన్ కనుక చేసినట్లయితే y1 ఈక్వల్ టు ఏ ఈజ్ ఏ కాన్స్టెంట్ e power bx యొక్క డిఫరెన్షియేషన్ b into e power bx. దిస్ ఇస్ ఫస్ట్ డిఫరెన్షియేషన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే a e power bx, ఐ థింక్ a b e power bx బదులు మనం ఎలా రాసుకోవచ్చు? y1 ఈక్వల్ టు y రాసుకోవచ్చు గివెన్ డిఫరెన్షియేషన్. దీన్ని అగైన్ డిఫరెన్షియేషన్ కనుక చేసినట్లయితే డెరివేటివ్ ఆఫ్ y1 ఈజ్ y2. y కి డిఫరెన్షియేషన్ ఎంత అవుతుంది? y1 అవుతుంది. అయితే 2 times డిఫరెన్షియేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది కానీ కాన్స్టెంట్స్ అనేవి ఎలిమినేట్ కాదు. మరి ఇప్పుడు దీని కాన్స్టెంట్స్ ని ఎలా ఎలిమినేట్ చేస్తామంటే హియర్ b ఈక్వల్ టు ముందు కాన్స్టెంట్ వాల్యూ తీసుకుంటాం, y2 by y1 అవుతుంది. ఈ b వాల్యూ తీసుకెళ్ళి మనం దీనిలో సబ్స్టిట్యూషన్ చేస్తాం. అప్పుడు మనం b అనే కాన్స్టెంట్స్ అనేవి కంప్లీట్ గా ఎలిమినేట్ అయిపోతుంది. దెన్ ఫైనల్లీ y1 ఈక్వల్ టు హియర్ b ఈక్వల్ టు y2 by y1 ఇంటూ y. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే y1 స్క్వేర్ ఈక్వల్ టు y2 ఇంటూ y. అయితే మనకి ప్రాబ్లం లో డిఫరెన్షియేషన్ కాన్సెప్ట్ లో ఇచ్చారు. ఐ థింక్ ఆన్సర్ ఈ ఫామ్ లో ఉంది నాన్న. y1 అంటే dy by dx కాబట్టి dy by dx హోల్ స్క్వేర్ ఈక్వల్ టు హియర్ y2 అంటే ఏమొస్తుందంటే d స్క్వేర్ y by dx స్క్వేర్ ఇంటూ y. మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని y1 y2 అనే కాన్సెప్ట్ లో చేసుకొని మనం ఫైనల్ గా dy by dx d స్క్వేర్ y by dx స్క్వేర్ కాన్సెప్ట్ లో మన ప్రాబ్లమ్ ఆన్సర్ అనేది రాసుకోవచ్చు. నెక్స్ట్ వి టేక్ అనదర్ క్వశ్చన్. సాల్వ్ dy by dx ఈక్వల్ టు 1 plus y స్క్వేర్ by 1 plus x స్క్వేర్. అంటే ఇది సొల్యూషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అర్థం. ఇది వేరియబుల్ సెపరబుల్ అనే కాన్సెప్ట్ మీద ఉంది. అంటే వేరియబుల్ y దగ్గరికి y టర్మ్స్, వేరియబుల్ x టర్మ్స్ సెపరేట్ చేయగలిగినట్లయితే ఇది 1 by 1 plus y స్క్వేర్ dy ఈక్వల్ టు దిస్ ఇస్ ద వెరీ ఈజియెస్ట్ బిట్ ఇన్ వేరియబుల్ సెపరబుల్ కాన్సెప్ట్. సో వేరియబుల్ సెపరేట్ అయిన చేయగలిగాం కాబట్టి వేరియబుల్ సెపరబుల్ కాన్సెప్ట్ అంటాం. దీనికి జనరల్ సొల్యూషన్ వచ్చేటప్పటికి బోత్ సైడ్స్ వి అప్లై ద ఇంటిగ్రేషన్.
ఇంటిగ్రల్ ఆఫ్ 1/1 plus y square dy equal to ఇంటిగ్రల్ 1/1 plus x square dx అవుతుంది. ఇంటిగ్రల్ 1/1 plus y square అంటే tan inverse y equal to tan inverse x plus g. Next we take another problem, second order differential equation. Find the particular integral of d cube plus 4t of sin 2x. So మన పర్టికులర్ ఇంటిగ్రల్ ఫార్ములా ఏంటంటే x by f of t. X by f of t means RH sin 2x by d cube plus 4t. మనకు తెలిసిన దీనిలో నుంచి d కనుక కామన్ తీస్తే 1 by d sin 2x by d square plus 4 అవుతుంది. d square plus 4. ఇక్కడ d square వాల్యూ కనుక -4 కనుక సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే -4 + 4 వాల్యూ 0 అవుతుంది. కాబట్టి మనం ఏంటంటే మన ఫార్ములా ఉంది, మన దగ్గర ఫార్ములా, ఆ ఫార్ములా యూజ్ చేసుకుని మనం డైరెక్ట్ గా ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం. ఇక్కడ 1 by d ఫార్ములా ఏంటంటే -x/2a cos ax అనే ఫార్ములా యూజ్ చేసుకుంటాం. ఇక్కడ హియర్ ఏ వాల్యూ ఎంత అవుతుందంటే 2 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ sin 2x కాబట్టి సబ్స్టిట్యూషన్ చేస్తే 1 by d -x/4 cos 2x అవుతుంది. ఇక్కడ చాలా మంది ఇక్కడ 1 by d ని ఏమి రాసుకోండి, d అంటే డెరివేటివ్, 1 by d అంటే ఇంటిగ్రేషన్. ఆ ఇంటిగ్రేషన్ వచ్చేటప్పటికి మనం -x/4 చేయము, ఓన్లీ cos 2x మాత్రమే ఇంటిగ్రేషన్ చేయడం జరుగుతుంది. ఇంటిగ్రల్ cos 2x dx అవుతుంది. ఇంటిగ్రల్ cos 2x dx అంటే sin 2x by 2 and then finally -x/8 sin 2x. ఈ రకంగా మనం పర్టికులర్ ఇంటిగ్రల్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. చాలా మందికి d² + 4 d² + 9 అని తెలుసు. ఇలా d³ కనుక వచ్చినట్లయితే కామన్ తీసుకొని కూడా మన ప్రాబ్లమ్ ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. Now you take another question. The particular integral of d² - 1 of y equal to cos hx. y అనేది ప్రింట్ అవ్వలేదు క్వశ్చన్ లో కూడా మనకి. సో దీన్ని e⁻x కాన్సెప్ట్ లో చేంజ్ చేసుకుంటాం. ఫస్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఈక్వల్ టు RHS వాల్యూ బై LHS, దట్ ఈస్ ద సింబాలిక్ ఫార్మ్. దీని cos hx ని మనం ఈ ఫామ్ లో రాసుకుంటాం, e⁻x - (x/t² - 1). అయితే ఇక్కడ d = 1 పెట్టిన 0 అవుతుంది, -1 పెట్టిన 0 అవుతుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే డిఫరెన్షియేషన్ చేద్దాం డినామినేటర్ ని. సో డిఫరెన్షియేషన్ చేసినప్పుడు నోమినేటర్ అనేది x టర్మ్ మ్యాచ్ చేసుకోవాలి కాబట్టి x/2 దాన్ని బయట రాసుకుంటాను. e⁻x - (x/t² డెరివేటివ్ ఎంత అవుతుంది? 2d అవుతుంది. దీన్ని సెపరేట్ చేద్దాం. ఐ థింక్ మరి సెపరేట్ చేస్తే e⁻x/2d -e⁻x/2d. d వాల్యూ ఇక్కడేమో 1 సబ్స్టిట్యూషన్ చేస్తాం, x/2. d వాల్యూ 1 సబ్స్టిట్యూషన్ చేస్తే e⁻x/2, ఇక్కడ -1 సబ్స్టిట్యూషన్ చేస్తే -(-2). సో ఫైనల్ గా దీనికి LCM కనుక చేస్తే x/2 e⁻x + e⁻−x/2. ఇది మనకి హైపర్బోలిక్ ఫంక్షన్స్ యూజ్ చేసుకొని cos hx అవుతుంది, x into cos hx/2. So this is the final answer for the given problem. Next we take another question. ఈ ఆఫ్టర్నూన్ సెషన్ లో క్వశ్చన్స్ అన్ని మనకి ఎక్కువగా పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయడం మీద ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకుంటే మనం ది పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ d² - 4 of y equal to cos² x is. సో మనం ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు పర్టికులర్ ఏంటంటే RHS మీన్స్ cos² x బై d² - 4. మనం RHS ని cos² x ని మనం మల్టిపుల్ యాంగిల్స్ లో, సబ్ మల్టిపుల్ యాంగిల్స్ లో ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ కనుక యూజ్ చేసుకుంటే
1/2 into 1 plus cos 2x by 2 d square minus 4. దీన్ని సెపరేట్ కనుక మనం చేసుకున్నట్లయితే 1/2 1 by d square minus 4 plus cos 2x by d square minus 4. ఈ 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ e power 0x కనుక రాసుకుంటే ఇక్కడ d equal to 0. ఇక్కడ cos ax ఫార్మ్ కాబట్టి d square equal to -4 కనుక సబ్స్టిట్యూషన్ చేసుకున్నట్లయితే 1/2. I think 1 by -4 and cos 2x by -4 and -4 is minus. ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ ఆప్షన్ లో ఉండాల్సిన రూల్ ఏం లేదు, దాన్ని సింప్లిఫికేషన్ చేసి ఉంది. సింప్లిఫై చేస్తే cos 2x by -60. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ ద గివెన్ ప్రాబ్లం. ఈ రకంగా మనం ఈ పర్టికులర్ ఇంటిగ్రల్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయడం అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. అంటే మనకు ఉన్నవి డిప్లొమా కాన్సెప్ట్ లో e పవర్ ఏఎక్స్, సైన్ ఏఎక్స్, కాస్ ఏఎక్స్ అండ్ ఎక్స్ పవర్ ఎన్, ఈ 3 కాన్సెప్ట్స్ మీద ఎక్కువగా మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. This is the linear differential equation question. Solution of 1 plus x square into dy by dx plus 2xy equal to cos x is. ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి ముందు మనం దీన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. దాని నుంచి దీన్ని స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో కనుక రాసుకున్నట్లయితే 2x by 1 plus x square into y equal to cos x by 1 plus x square వస్తుంది. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ప్రకారం ఇది p అవుతుంది, ఇది q అవుతుంది. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే e పవర్ ఇంటిగ్రల్ pdx కాబట్టి e పవర్ ఇంటిగ్రల్ 2x by 1 plus x square dx. ఇక్కడ న్యూమరేటర్ అబ్జర్వ్ చేస్తే f dash of x by f of x ఫార్మ్ కాబట్టి e పవర్ log 1 plus x square అవుతుంది. ఈ బోత్ కనుక క్యాన్సిల్ అయితే మనకి 1 plus x square వస్తుంది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. దీని నుంచి మనకి జనరల్ సొల్యూషన్ వచ్చేటప్పటికి మనకి ఫార్ములా ఉంది, y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. ఆల్రెడీ y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, హియర్ q అంటే cos x by 1 plus x square into 1 plus x square dx plus c. ఈ బోత్ క్యాన్సిల్ అవుతాయి. ఇంటిగ్రల్ cos x అంటే sin x ప్లస్ c వస్తుంది. మీరు ఆప్షన్స్ వెరిఫై చేసినట్లయితే థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ క్వశ్చన్స్ కూడా మనం ఈజీగా ఇలా సాల్వబుల్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వి టేక్ అనదర్ ప్రాబ్లం. ఇది సాల్వ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ మీన్స్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం వల్ల ఇక్కడ క్యూబ్ ఉంది, d క్యూబ్ మైనస్ d స్క్వేర్ ప్లస్ d మైనస్ 1 ఆఫ్ y ఈక్వల్ 0. అంటే ఇక్కడ మనం దీన్ని ఆక్సిలరీ ఈక్వేషన్ లో కనుక రాసుకున్నట్లయితే ఇలా వస్తుంది. అయితే మనం దీన్ని హార్నర్స్ మెథడ్ యూజ్ చేసుకొని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. కానీ మీరు ఆప్షన్స్ వెరిఫై చేస్తే ఒకటే ఉంటుంది హార్నర్స్ మెథడ్ లో. ఒకటి ఫస్ట్ రూట్ రియల్ రూట్ ఉంది, మిగిలిన అన్ని కాంప్లెక్స్ రూట్స్ ఉన్నాయి. ఇక్కడ రాసుకున్నట్లయితే m వాల్యూ 1 తీసుకున్నాం, దీని కింద 0 వేసుకుంటాం, యాడ్ చేసుకుంటే 1 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది, 0 1, ఇక్కడ మళ్ళీ మల్టిప్లై చేస్తే 1 వస్తుంది, 0 అవుతుంది. అంటే ఒక రూట్ అనేది m ఈక్వల్ 1 అనేది డిసైడ్ అయిపోయింది. దిస్ ఇస్ m స్క్వేర్ టర్మ్, దిస్ ఇస్ ద m టర్మ్, దిస్ ఇస్ ద కాన్స్టెంట్ టర్మ్. దీన్ని మనం m స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ 0 గా రాసుకుంటే మనకి రూట్స్ m ఈక్వల్ 0 ప్లస్ ఆర్ మైనస్ i వస్తే మనం m ఈక్వల్ 1 అనేది ఒక రూట్ ఉంది, 0 ప్లస్ ఆర్ ఐ మైనస్ అని రూట్ ఉంటుంది. దీని ప్రకారం మన కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుందంటే ఇది నాట్ రిపీటెడ్ రూట్ కాబట్టి c1 e పవర్ x, ఇది కాంప్లెక్స్ రూట్ కాబట్టి e పవర్ 0x అంటే 1 అవుతుంది. c2 sin x ప్లస్ c3 cos x కింద రాసుకోవచ్చు. సో ఈ రకంగా మనం క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు, 4th డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనం హార్నర్స్ మెథడ్ యూజ్ చేసుకొని మన రూట్స్ అనేవి ఈజీగా ఇలా ఫైండ్ అవుట్ అనేది చేసుకోవచ్చు. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి మనకి హోమోజీనియస్ కానీ నాన్ హోమోజీనియస్ కాన్సెప్ట్ లేదు, హోమోజీనియస్ కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు ఇలా మనం ఈ పవర్ ఏఎక్స్, సైన్ ఏఎక్స్, కాస్ ఏఎక్స్, ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఇలా యూజ్ చేసుకొని మన ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్. నెక్స్ట్ వి టేక్ అనదర్ క్వశ్చన్. ది పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ d స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 4 ఆఫ్ y ఈక్వల్ టు x స్క్వేర్.
ఈ ఆఫ్టర్నూన్ సెషన్ లో క్వశ్చన్స్ అన్ని ఏంటంటే పర్టికులర్ ఇంటిగ్రల్ మీద ఇచ్చాడు. అది కూడా 3 కాన్సెప్ట్స్ ఇచ్చాడు. e పవర్ ax కాన్సెప్ట్, sin ax, cos ax, x పవర్ m కాన్సెప్ట్. ఈ 3 కాన్సెప్ట్స్ యూజ్ చేసుకొని మనకు ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఇక్కడ x² మైనస్ 2d ప్లస్ 4 ఆఫ్ అని మనం దీన్ని డైరెక్ట్ గా రాసుకోవచ్చు. 1/4 అనేది మనం కామన్ తీసుకొని 1 మైనస్ d² ప్లస్ మైనస్ 2d by 4 plus d² minus 2d by 4 whole square into x². దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే చాలు మనం ఫైనల్ గా ఆన్సర్ అనేది తీసుకురావచ్చు. ఇక్కడ x² వస్తుంది. ఇక్కడ సెకండ్ డెరివేటివ్ ఆఫ్ x² అంటే 2 and first derivative of x² is 2x. 2x into 2 is the 4. ఇక్కడ a మైనస్ b హోల్ స్క్వేర్ కనుక అప్లై చేస్తే d పవర్ 4 వస్తుంది. ఫోర్త్ డెరివేటివ్ ఆఫ్ x² ఇస్ 0 అండ్ ఇక్కడ ఫైనల్ గా ఏం మిగులుతుందంటే 4d² మాత్రం మిగులుతుంది. d² అంటే d² ఆఫ్ x² ఇస్ 2 అండ్ బై 4² ఇస్ 16. ఈ రకంగా మనం దీన్ని సింప్లిఫై చేసుకోవచ్చు ఈజీగా. అంటే మీకు డెరివేటివ్ ఆఫ్ x² మీద కొంచెం ఐడియా కనుక ఉన్నట్లయితే ఈజీగానే అవుతుంది. x² మైనస్ 2/4 అంటే ఆన్సర్ మైనస్ 1/2. Minus of minus is the plus. 4x/4 is a 4x/4. 4 cancel అయితే x అవుతుంది. ఇక 4 2 8 8/16 అంటే 1/2 వస్తుంది. సో ప్లస్ 1/2 మైనస్ 1/2 క్యాన్సిల్ అయితే ఫైనల్ గా ఆన్సర్ 1/4 ఇంటూ x² ప్లస్ x. ఈ రకంగా మనం ఈ పర్టికులర్ ఇంటిగ్రల్ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I hope you understand this video. Please subscribe and share. Thank you.